ఉషోదయ తుషార నిర్గమకాండము 2వ అధ్యాయము 7-8 వచనములు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ప్రభు యొక్క నడిపింపు, ప్రభు యొక్క ప్రణాళిక మన జీవితాల పట్ల ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అదే సమయంలో మోషే అక్క యొక్క మరొక మంచి లక్షణం, ఆమెకున్నటువంటి జ్ఞానము, చురుకుదనము, సమయ స్ఫూర్తి కూడా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. తమ్ముని గమనిస్తూ ఉన్నటువంటి మోషే అక్క ఫరో కుమార్తె దగ్గరికి ధైర్యముగా వెళ్ళిన నిర్భయమైన స్త్రీగా ప్రభు కుమార్తెలు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఫరో కుమార్తె అనగా ఎంతో భయభక్తులు కలిగి ఉండాల. హెబ్రీల పట్ల వాళ్ళు వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ భయం లేకుండా తమ్ముని కొరకు ఫరో కుమార్తెను ఎదుర్కొన్న మోషే అక్క జీవితాన్ని ప్రభు మన ముందు ఉంచి ఉండగా, అట్లు నిర్భయులముగా, వీరులముగా, శూరులముగా ప్రభు పిల్లలము ఉండాలని, వీర వనితలుగా నిలిచిపోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని మోషే తల్లినే దాదిగా ఫరో కుమార్తెకు అప్పగించిన మోషే అక్క జీవితాన్ని మనం చూస్తూ, ఇటువంటి సమయ స్ఫూర్తి దేవుని జ్ఞానముతో ఈ లోకంలో మనము నడుచుకుంటున్నట్లు ప్రభు యొక్క ప్రణాళిక కూడా తల్లిని బిడ్డను ఏకం చేసి మరి ఎంతో దుఃఖాన్ని పూడ్చి సంతోషము ఇచ్చిన దేవుని యొక్క ప్రణాళికని బట్టి ఆయనను స్తుతిస్తూ, మోషే అక్క లాంటి సమయ స్ఫూర్తి, జ్ఞానము, వీర ధీర శూర లక్షణాన్ని మనం కూడా కలిగి ఉంటున్నట్టు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.